దళితులపై రేవంత్ సర్కార్ అక్రమ కేసులు నమోదు చేసి జైళ్లకు తరలించడం అన్యాయమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగర శివారు మైలార్దేవపల్లి, అత్తాపూర్లోని స్థానికులపై పెట్టిన అక్రమ కేసులపై పార్లమెంటులో ప్రస్తావించనున్నట్లు స్పష్టం చేశారు. 3 రోజుల క్రితం జంతు కళేబరాలను బాంబే కాలనీలోని దళితవాడకు తరలిస్తుండగా కొందరు యువకులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో పోలీసులు దాదాపు 21 మందిని అరెస్టు చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. చంచల్గూడ జైలులో ఉన్న హిందూ దళిత కార్యకర్తలను కొండా విశ్వేశ్వర్రెడ్డి ములాఖత్ ద్వారా పరామర్శించారు. దళితవాడలో జంతు వ్యర్థ పదార్థాలను వేసిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులపై పార్లమెంటులో ప్రస్తావించడమే కాకుండా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ను కలుస్తామని తెలిపారు. ఇల్లీగల్ ఫ్యాక్టరీలకు పోతున్నాయి. ఆ చర్మం తయారు చేసేది, ఆ బొక్కలతో నూనె తయారు చేసేదానికి ఈ బండ్లలో పోతున్నాయి. ఇక్కడంతా ఉండేటోళ్ళకి ఇబ్బంది, వాసన, కంపు. ఆ బాధ పడలేక కొంతమంది ట్రక్లను ఆపితే వాళ్ళు దాడి చేసింది, వీళ్ళు దాడి చేసింది. ఇది జల్పల్లిలో జరిగింది. ఇట్లనే అత్తాపూర్లో కూడా జరిగింది. పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళ ముంగట్నే వాళ్ళు సమయండ్రు, ఎంఐఎం వాళ్ళు ఎవరో ఆ మత పోలు సమయండ్రు. మా వాళ్ళు 20 మంది ఉంటే వాళ్ళు 100 మంది ఉన్నారు. ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకున్నారు. పోలీసు వాళ్ళు కూడా సుబూత్ ఉన్నాయి, కెమెరాలో సుబూత్. కానీ పట్టుకున్నది ఎవరు? కేవలం మా వాళ్ళది.